ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జూపల్లి కృష్ణారావు, మంత్రిని మాట్లాడుతున్నాను. వరలక్ష్మి, నేను జూపల్లి కృష్ణారావు మంత్రిని మాట్లాడుతున్నామా. మీ పాప గురించి మాట్లాడుతున్నా. తల్లిదండ్రులపై బెంగతో ఉన్న చిన్నారి బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసిన మంత్రి. చిన్నారిని చూసి వెళ్లాలని తల్లిదండ్రులకు సూచన. విద్యార్థినిని ఓదార్చి ధైర్యం చెప్పిన మంత్రి. గురుకుల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇటీవల డైట్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో మెనూ అమలుపై విద్యార్థులను ఆయన ఆరా తీశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరీ పిల్లల గురించి, అలాగే నాణ్యమైన రుచికరమైన భోజనం అందుతుందా అని మంత్రి అడిగి తెలుసుకున్నారు. మా పిల్లలకు నాణ్యమైన భోజనం అందుతోందని తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ రోజు ఒక రోజు ఇడ్లీ పెడుతున్నారు, ఒక రోజు పూరి పెడుతున్నారు, ఒక రోజు మంచి సాంబారు, వారానికి 4 సార్లు, నెలకు ఎన్నిసార్లు కోడి మాంసం పెడతావు మీ పాపకు? నెలకు మామూలుగా మీ పాపకు నాన్ వెజ్ అంటే కోడి చికెన్ కానీ మటన్ పెడతావు? ఎప్పుడైనా నెలకు ఎన్నిసార్లు పెడతావు? ఇక్కడ కూడా ప్రతి వారం కూడా 6 సార్లు, వారకాలం కాదు 5 రోజులకు ఒకసారి, 5 రోజులు 6 అంటే 5 రోజులకు ఒకసారి చికెన్ మటన్ పెట్టుకుంటారు. సాయంకాలం పూట టిఫిన్ పెడతావా మీ పాపకు? మీ పాపకు ఆడుకోవడం ఆడిస్తారా? ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలోని తరగతి గదులను ఆయన సందర్శించారు. అలాగే అక్కడ సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పర్యావరణం ఏంటని విద్యార్థులను ప్రశ్నించారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారికి ఉద్బోధించారు. నాగర్ కర్నూల్ మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రుల మీద బెంగతో రోదిస్తూ మంత్రి కంటపడింది. దీంతో ఆయన ఆ చిన్నారి వద్దకు వెళ్లి ఓదార్చి ఆరా తీశారు. బాగా చదువుకోమని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ధైర్యం చెప్పారు. వెంటనే ఆ బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని మంత్రి వారికి వివరించారు. ప్రతి శనివారం లేదా ఆదివారం స్కూల్ను సందర్శించి మీ పాపతో 2 గంటల పాటు గడిపి వెళ్లాలని ఆయన కోరారు. పాఠశాలకు వచ్చి ఆ విద్యార్థినిని చూసి వెళ్లాలని సూచించారు. సడన్ గా మంత్రి గారి నుంచి ఫోన్ రావడంతో పాప తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. వరలక్ష్మి, నేను జూపల్లి కృష్ణారావు మంత్రిని మాట్లాడుతున్నామా. మీ పాప గురించి మాట్లాడుతున్నా. మీది ఎవరు? పెద్దాపురమా? పెద్దాపురం అంటే ఇక్కడ ఏ మండలం, ఏ తాలూకమ్మా? నాగర్ కర్నూలు. ఒక పని చేయి, మీరు వ్యవసాయమేనా మీరు చేసేది? వ్యవసాయమేనా, సేద్యమేనా? పని చేయమని నీవు నీ భర్త ఇద్దరు కలిసి ప్రతి శనివారం ఆదివారం, శనివారం కానీ ఆదివారం వచ్చి మీ పాపతోటి 2 గంటలు గడిపోవాలా. మీ పాప మాట్లాడతారు తల్లితోటి మాట్లాడతారు. ఎందుకంటే ప్రతి వారం రావాలి. ఓకేనా? 1 గంట అంటే ఇంకా స్కూల్ నేను అంటే ఏడుస్తా ఉన్నది పోతుంటే నేను నచ్చ చెప్తాను. ఇంతమంది పిల్లలు, ఇంతమంది దోస్తులు, ఇంత మంచిగా టిఫిన్, ఇడ్లీ